ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఇప్పుడైతే వచ్చేసి మన సొంత స్టేట్స్ తెలుగు స్టేట్స్లోనే వస్తుంది. తెలుగు స్టేట్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి అయితే వచ్చింది ఇది. సో ఇక్కడైతే వచ్చేసి మీకు ఇక్కడ ఇన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, 13 డిపార్ట్మెంట్స్. అలాగే టెక్నీషియన్స్లో డిప్లొమా వాళ్ళకైతే వచ్చేసి 7 డిపార్ట్మెంట్స్లో అయితే వచ్చేసి పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఇవి ఏంటో చూద్దాము. వెళ్ళే ముందు ఇంకెవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇవైతే వచ్చేసి ముందే చెప్తున్నాను, అప్రెంటైషిప్ అని చెప్పేసి గ్రాడ్యుయేట్ అప్రెంటైజెస్ స్టైపెండ్ 20,000 పర్ మంత్ అయితే ఇస్తారు. 1 year అప్రెంటైజ్ అయితే ఉంటుంది. నేషనల్ అప్రెంటైజ్ ట్రైనింగ్ స్కీమ్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అయితే ఉంది. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో అయితే వచ్చేసి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ SMEVTలో అయితే వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉంది. సెంట్రల్ లైబ్రరీ అయితే వచ్చేసి 1 వేకెన్సీ, సెంట్రల్ వర్క్షాప్ 1 వేకెన్సీ, కెమికల్ ఇంజనీరింగ్ అయితే 1 వేకెన్సీ ఉంది. అండ్ కన్సర్న్ దాంట్లో అయితే చేసి అయితే ఉండాలి. కెమిస్ట్రీ వాళ్ళకి 1 అయితే ఉంది. సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అయితే వచ్చేసి BE BTech సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీలో ఒక్కొక్క కన్సర్న్ పోస్ట్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీర్లో BE BTech ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ యూనిట్ నుంచి అయితే వచ్చేసి BE BTech సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ నుంచి ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉంది. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ నుంచి ఎనీ గ్రాడ్యుయేషన్ అదర్ దెన్ ఇంజనీరింగ్ నుంచి 1 వేకెన్సీ అయితే ఉంది. ఇన్స్టిట్యూట్ హెల్త్ సెంటర్ నుంచి BSc నర్సింగ్ నుంచి 1 వేకెన్సీ, మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి 1 వేకెన్సీ, ఫిజిక్స్ నుంచి 1 వేకెన్సీ, ఇలా 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. టెక్నీషియన్ అయితే డిప్లొమా టెక్నీషియన్, సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇన్స్టిట్యూషన్ హెల్త్ సెంటర్స్ నుంచి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కన్సర్న్ దాంట్లో నుంచి డిప్లొమా అయితే చేసి అయితే ఉండాలి. ఇన్స్టిట్యూట్ హెల్త్ సెంటర్ అయితే GNM పొజిషన్ అయితే ఉంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 7 అయితే ఉన్నాయి. కేటగిరీ బట్టి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసెప్ట్ ఆఫ్ అప్లికేషన్ 28 February 2025 అయితే ఉంది. ఓన్లీ 10 days టైం మాత్రమే ఉంది. వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఎవరెవరు ఏ బ్యాచ్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే 2020, 2021, 2022, 2023, 2024 వీళ్ళైతే ఎలిజిబుల్ అయితే ఇచ్చారు. టెన్యూర్ అయితే వచ్చేసి 1 year ట్రైనింగ్ అయితే ఉంటుందని క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ హౌ టు అప్లై చూడండి, ఇలా NATS రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉండాలి. ఫస్ట్ NATSలో అప్లై చేసిన తర్వాత IIT తిరుపతి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న గూగుల్ ఫామ్ని అప్లై చేయాలి. సో 28 February 2025 లాస్ట్ డేట్ అయితే ఉంది. సో మీరు ఎటువంటిగా మీరు పంపించవలసిన అవసరం లేదు, ఈమెయిల్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ NATSలో రిజిస్ట్రేషన్ చేసుకుని వీళ్ళు ఇచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేస్తే సరిపోతుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్ డాక్యుమెంట్స్ టు బి క్యారీడ్ అవుట్ తర్వాత మీకు షార్ట్ లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూకి పిలుస్తారు. అప్పుడు మాత్రం ఈ డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేసుకుని వెళ్ళాలి. 10th క్లాస్, BE BTech, డిగ్రీ కేటగిరీ సర్టిఫికేట్స్, PWD అండ్ ఫోటో ఐడెంటిటీ కార్డు, ఆధార్, EWS సర్టిఫికేట్, మెడికల్ ఫిట్నెస్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇంకా సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. వాళ్ళు ఈమెయిల్ చేస్తారంట ఫ్రెండ్స్, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి. సో ఇక్కడ చూడండి, ఎనీ క్వీరీస్ కావాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. నేను అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఇది అఫీషియల్ వెబ్సైట్లోది ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫర్ అప్రెంటైజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, మీ నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ గ్రాడ్యుయేట్ అప్రెంటైజ్కి అప్లై చేస్తున్నారా, డిప్లొమా అప్రెంటైజ్గా, కేటగిరీ, PWD, ఈమెయిల్ ID, అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, ఏ ఇయర్లో పాసింగ్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి. అలాగే NATS రిజిస్ట్రేషన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోమని అయితే చెప్పారు కదా, సో అది ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. గూగుల్లో ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టూడెంట్గా అయితే రిజిస్టర్ చేసుకోండి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి అన్ని మీరు డూ యూ హ్యావ్ అబౌవ్ డేటా టు ఎన్రోల్ అంటే ఎస్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్, క్యాప్చర్ ఎంటర్ చేసి OTP ద్వారా వెరిఫికేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ని కంప్లీట్ చేస్తే NATS పోర్టల్ నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అవుతుంది. వన్స్ నెంబర్ అలాట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. ఇంతే సింపుల్గా ఉంది అప్లికేషన్ ఫాము. మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.